హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్ని కంటిన్యూ చేస్తున్నాము. Unit-1 యొక్క క్లాసెస్ ఇవి. మనకి 3 యూనిట్స్ అనేటివి ఉంటాయి ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్లో. ఇది B.Ed వాళ్ళకి సంబంధించిన 4th సెమ్కి సంబంధించిన సబ్జెక్ట్. ఓకే, సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో మనం అన్సీజనల్ రెయిన్స్ అండ్ ఇర్రెగ్యులర్ రెయిన్స్ వల్ల కలిగే ఈ డిసీజెస్ ఏవైతే ఉంటాయో వాటి గురించి స్టార్ట్ చేశాము. ఆ క్లాస్ చూడలేదంటే కనుక ఫస్ట్ వెళ్ళి చూడండి, ఎందుకంటే దాని యొక్క కంటిన్యూయేషన్ ఈ క్లాస్. ఓకే, ఆల్రెడీ మస్కిటోస్ వల్ల కలిగే డిసీజెస్ అండ్ వాటర్ వల్ల కలిగే డిసీజెస్ చూసాము. ఇవాల్టి క్లాస్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ చూద్దాం, అండ్ అలాగే వల్నరబుల్ ఏరియాస్ మరియు వల్నరబుల్ గ్రూప్స్ గురించి కూడా ఇవాల్టి క్లాస్లోనే కంప్లీట్ చేసుకుందాం. ఓకే, సో ఇక్కడ చూసుకున్నట్టయితే వైరల్ ఇన్ఫెక్షన్స్, మీకు పేరులోనే ఇక్కడ అర్థమవుతుంది. వైరస్ వల్ల కలిగే ఇన్ఫెక్షన్స్, మైక్రో ఆర్గానిజమ్స్ కానివ్వండి, ఫంగస్ కానివ్వండి, వైరస్ కానివ్వండి, వీటి వల్ల కలిగే ఇన్ఫెక్షన్స్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ అంటారు. ఓకే, these are caused by the invasion of various disease causing viruses into the host body. సో ఇప్పుడు చెప్పిన పాయింటే అది. వైరసెస్ మన హోస్ట్లు, అంటే ఎవరైతే డిసీజ్ని క్యారీ చేస్తున్నారో వాళ్ళని హోస్ట్ అంటారు. సో ఆ హోస్ట్ బాడీలో ఈ వైరసెస్ అనేటివి అటాక్ అయ్యడం వల్ల వచ్చే డిసీజెసే వైరల్ ఇన్ఫెక్షన్. ఓకే, దీస్ ఇన్ఫెక్షన్స్ ఆర్ సిస్టమాటిక్, దట్ మీన్స్ దే ఇన్వాల్వ్ మెనీ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద బాడీ సిస్టమ్ ఎట్ ద సేమ్ టైమ్. సో ఈ ఇన్ఫెక్షన్స్ ఏంటవి? వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి చాలా సిస్టమేటిక్గా ఉంటాయి, అందుకే మన బాడీలో డిఫరెంట్ పార్ట్స్ అనేటివి ఎఫెక్ట్ అవుతాయి. ఓకే, అది కూడా ఎట్ ద సేమ్ టైం. మీరు వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఈ సిమ్టమ్స్లో కూడా మీరు చూసుకున్నట్టయితే డిఫరెంట్ బాడీ పార్ట్స్ అనేటివి ఇన్వాల్వ్ అయి ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే ద అప్రెసివ్ హ్యూమిడిటీ అండ్ రెయిన్స్ ఇన్ మాన్సూన్ make it easier for infections to be carried from one person to another and are especially harmful to those with a weak immunity system. సో వర్షాకాలంలో ఏంటంటే ఈ వైరస్ స్ప్రెడ్ అవ్వడానికి ఈజీ అవుతుందన్నమాట, ఈ హ్యూమిడిటీ వల్ల, రెయిన్స్ వల్ల. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఇమ్యూనిటీ సిస్టమ్ తక్కువ ఉన్న వాళ్ళకి, వీక్గా ఉన్న వాళ్ళకి కూడా ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి ఎక్కువగా స్ప్రెడ్ అవ్వచ్చు. ఓకే, హార్మ్ఫుల్ కూడా అవ్వచ్చు. సో ఫస్ట్ ఇప్పుడు వైరల్ ఫీవర్ గురించి చూద్దాము. It is one of the most common medical signs and is characterized by an elevation of body temperature above the normal range of 36.5 to 37.7 degrees Celsius. So one of the most common medical signs ఇవి. అండ్ అలాగే ఇక్కడ ఏంటంటే మన బాడీ టెంపరేచర్ ద్వారా ఈ వైరల్ ఫీవర్ని మనం గుర్తించవచ్చు. నార్మల్ టెంపరేచర్ కంటే అబవ్ ఉంటుంది. మన నార్మల్ టెంపరేచర్ ఆఫ్ ద బాడీ ఏంటి? 36.5 to 37.7 degrees Celsius. ఇది సెల్సియస్లో నార్మల్ డిగ్రీ. అదే ఫారెన్ హీట్లో ఏంటో నాకు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, ఆల్రెడీ ప్రీవియస్ క్లాసెస్లో ఫారెన్ హీట్లో మనం నార్మల్ బాడీ టెంపరేచర్ గురించి చర్చించాము. సో అదేంటో కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సిమ్టమ్స్ చూసుకున్నట్టయితే వైరల్ ఫీవర్కి ఫ్యాటిగ్యూ అండ్ బాడీ ఏక్. మీరు వైరల్ ఫీవర్ అంటేనే ఈ పెయిన్స్ అనేటివి ఉంటాయన్నమాట, బాడీ పెయిన్స్ అనేటివి ఉంటాయి, వీక్నెస్ అనేది ఉంటుంది. అలాగే రన్నీ నోస్ ఆర్ నాసల్ కంజెస్టేషన్, అంటే బాగా ఎక్కువగా ముక్కు కారడం కానివ్వండి, లేదా ముక్కు ఇట్లా అడ్డుపడిపోతుంది కదా బ్రీతింగ్ తీసుకోరాకుండా, సో అలా కానివ్వండి. డయేరియా, ఓకే, మోషన్స్ కానివ్వండి. కఫ్ ఆర్ సోర్ థ్రోట్, అంటే దగ్గు కానివ్వండి, లేదా ఎండిపోతుంది అనమాట, డ్రై అయిపోతుంది మన గొంతు అనేది. అలాగే బర్నింగ్ సెన్సేషన్ ఇన్ ఐస్ అండ్ స్కిన్ ర్యాషెస్. అప్పుడప్పుడు ఈ వైరల్ ఫీవర్లో స్కిన్ ర్యాషెస్ కూడా వస్తాయి, అలాగే బర్నింగ్ సెన్సేషన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద సిమ్టమ్స్ ఆఫ్ వైరల్ ఫీవర్. నెక్స్ట్ ఇప్పుడు ఐ ఇన్ఫెక్షన్ గురించి చూద్దాం. సో ఐ ఇన్ఫెక్షన్ అంటే ఇక్కడ పేరులోనే అర్థమవుతుంది, కంట్లో కలిగే ఇన్ఫెక్షన్. ఓకే, ఇట్ ఈస్ కాస్డ్ బై వైరసెస్, ఆర్ జనరల్లీ మైల్డ్ అండ్ యూజువల్లీ రిజాల్వ్ ఆన్ దేర్ ఓన్. సో ఈ వైరసెస్ ఏవైతే ఉంటాయో, ఐ ఇన్ఫెక్షన్ని కలిగించే వైరసెస్, అవి జనరల్గా చాలా మైల్డ్గా ఉంటాయి అన్నమాట, అంటే ఎక్కువ హార్మ్ఫుల్ కాదు. ఓకే, అండ్ అలాగే వాటంతట అవే రిజాల్వ్ అయిపోతాయి. ఓకే, ఇట్ ఇంక్లూడ్స్ కంజక్టివైటిస్, ఆఫెన్ కాల్డ్ పింక్ ఐ, విచ్ ఎఫెక్ట్స్ ద మెంబ్రెయిన్ దట్ లైన్స్ ద ఇన్సైడ్ ఆఫ్ ఐలిడ్స్ అండ్ ఐలిడ్ మార్జిన్. సో మనకు ఆల్రెడీ తెలుసు, ఇది కంజక్టివైటిస్ అనే డిసీజ్ మనకి ఐ ఇన్ఫెక్షన్ కిందకు వస్తుంది. దీన్ని జనరల్గా పింక్ ఐ అని కూడా అంటారు. సో ఇది ఏం చేస్తుందంటే కంటి లోపల ఉన్న ఈ ఐలిడ్స్ లోపల ఉన్న అండ్ ఐలిడ్ మార్జిన్లో ఉన్న ఈ లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఎఫెక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో కంజక్టివైటిస్ అంటే కండ్ల కలక అంటాం కదా, సో అది. ఓకే, సో దీనిలో సిమ్టమ్స్ మీరు చూసుకున్నట్టయితే స్వోలెన్ ఐలిడ్స్ అనేటివి ఉబ్బుతాయి, అండ్ అలాగే గ్రిటీ ఫీలింగ్ ఇన్ ద ఐస్. సో దురద పెట్టడము, ఇన్ఫెక్షన్ అయినందుకు కొంచెం అంత ఇరిటేషన్గా అనిపించడము, ఇలా అనమాట. ఓకే, గొంతులో గర్గర్ లెక్క ఐస్లో మనకు అనిపిస్తుంది. ఇంకా చూసుకుంటే ఇరిటేషన్ అండ్ ఇచ్చింగ్. ఓకే, ఇరిటేషన్గా ఉండడము, ఇచ్చింగ్ అనేది రావడము, బ్లడ్ క్లాట్స్ అరౌండ్ ద కార్నియా.
సో మన కార్నియా చుట్టూ అంటే మన కంటి చుట్టూ కార్నియా దగ్గర బ్లడ్ క్లాట్స్ అనేటివి కనిపించడము, డిశ్చార్జ్ ఫ్రమ్ వన్ ఆర్ బోత్ ఐస్. సో డిశ్చార్జ్ అనేది ఒక సైడ్ నుంచి లేదా 2 సైడ్స్ నుంచి రావడం. మీకు కళ్ళకి వచ్చినప్పుడు ఎక్కువ పూసలు అనేటివి వస్తూ ఉంటాయి కదా, సో అది. ఓకే, దీస్ ఆర్ ద సిమ్టమ్స్. మరి ప్రికాషన్స్ చూసుకున్నట్టయితే టేక్ ప్లెంటీ ఆఫ్ లిక్విడ్స్, ఎక్కువగా లిక్విడ్స్ అనేటివి తీసుకోవాలి. అవాయిడ్ కాంటాక్ట్ విత్ ఇన్ఫెక్టెడ్ పర్సన్, ఎవరికైతే ఈ ఐ ఇన్ఫెక్షన్ అయిందో వాళ్ళతోటి ఐ కాంటాక్ట్ అనేది అవాయిడ్ చేయాలి, కళ్ళలో చూడకూడదు అనమాట. ఓకే, హ్యావ్ ఏ హైజీనిక్ డైట్, అవాయిడ్ జంక్ ఫుడ్స్. సో బయట జంక్ ఫుడ్స్ అనేటివి ఎక్కువగా తినకుండా ఉండడము, అలాగే హైజీనిక్ డైట్ అనేది మెయింటైన్ చేయడము. మేక్ ష్యూర్ యూ వాష్ యువర్ హ్యాండ్స్ థరోలీ విత్ అన్ ఎఫెక్టివ్ డిస్ఇన్ఫెక్టెంట్ బిఫోర్ బ్రింగింగ్ దెమ్ ఇన్ కాంటాక్ట్ విత్ యువర్ ఐస్ ఆర్ మౌత్. సో మీ హ్యాండ్స్ అనేటివి ప్రాపర్గా వాష్ చేసుకోవాలి, డిస్ఇన్ఫెక్టెంట్ హ్యాండ్ వాష్ తోటి లేదా సోప్ తోటి. ఓకే, ఎందుకు అని అంటే మీరు ఐస్ దగ్గర కానివ్వండి, మౌత్ దగ్గర కానివ్వండి, మీ హ్యాండ్స్ తీసుకొచ్చినప్పుడు అవి క్లీన్గా ఉండాలి. దానివల్ల కూడా మనకి డిసీజెస్ అనేటివి అవాయిడ్ చేయొచ్చు. కీప్ యువర్ సెల్ఫ్ క్లీన్ అండ్ డిఫీట్ ఎర్లీ సైన్స్ ఆఫ్ వీక్నెస్. మిమ్మల్ని మీరు క్లీన్గా ఉంచుకోవాలి. అండ్ అలాగే ఎర్లీ సైన్స్ ఆఫ్ వీక్నెస్ మనకు తెలుస్తుంది, మన బాడీ మనకి ఇండికేషన్ అనేది ఇస్తుంది. సో ఇచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా ప్రికాషన్స్ అనేటివి తీసుకోవాలి, దాంతో కూడా డిసీజెస్ అనేటివి అవాయిడ్ చేయొచ్చు. ఓకే, క్యారీ ఏ శానిటైజర్ అండ్ అప్లైడ్ బిఫోర్ మీల్స్. సో మనకి పాండమిక్ వచ్చినప్పుడే ఈ శానిటైజర్స్ గురించి అందరు ఎక్కువగా శ్రద్ధ తీసుకున్నారు. బట్ ఈ శానిటైజర్స్ అనేటివి ముందు నుంచి కూడా మనకి హైజీన్లో ఒక భాగంలాగా తీసుకోవాలి. ఓకే, క్యారీ చేసుకోవాలి శానిటైజర్ అనేది. ఎందుకంటే మీరు చూసుకున్నట్టయితే పొల్యూషన్ అనేది ఎన్విరాన్మెంట్లో ఎక్కువగా ఉంది కాబట్టి, సో ఏది కూడా ముట్టుకున్నా సరే మనకి డిసీజెస్ అనేటివి రావచ్చు, బికాస్ అంత దుమ్ము ధూళి కూడా ఎక్కువైపోతుంది. సో ఈ శానిటైజర్ అనేది క్యారీ చేస్తే చాలా వరకు హెల్ప్ అవుతుంది. స్పెషల్గా మనం మీల్స్ తీసుకునే ముందు శానిటైజర్ యూజ్ చేయడం బెటర్ బయట ఉన్నప్పుడు. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఫంగల్ ఇన్ఫెక్షన్ గురించి చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే పేరులోనే కనిపిస్తుంది కదా, ఫంగల్ ఇన్ఫెక్షన్ అంటే ఫంగస్ ద్వారా వస్తుంది. ఓకే, దీస్ ఆర్ కాస్డ్ బై ఫంగస్, ఏ టైప్ ఆఫ్ మైక్రో ఆర్గానిజం. బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ మైక్రో ఆర్గానిజమ్స్ కిందకు వస్తాయి. సో ఫంగస్ ద్వారా కలిగేది ఫంగల్ ఇన్ఫెక్షన్. ఓకే, ద ఫోల్డ్స్ ఆఫ్ ద స్కిన్ లైక్ armpits and the space between toes often retain moisture, especially during the humid monsoons, and become ideal grounds for the festering of such infections. సో ఫంగస్ పెరగాలంటే వాటికి హ్యూమిడిటీ, తేమ ఉన్న ఎన్విరాన్మెంట్ అండ్ అలాగే స్వెట్టి ఉంటే ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి అన్నమాట ఫంగస్ అనేది. సో అందుకే మన ఆర్మ్పిట్స్లో ఈ ఫోల్డ్స్ అనేటివి ఉంటాయి కదా, స్కిన్ ఫోల్డ్స్, ఆర్మ్పిట్ స్కిన్ ఫోల్డ్స్ అక్కడ లేదా మీ టోస్ దగ్గర ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఓకే, స్పెషల్గా రెయినీ సీజన్లో మనం డ్రైగా ఉంచుకోవాలి మనల్ని మనం, అందుకే ఇంకెక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రెయినీ సీజన్లో. ఓకే, సిమ్టమ్స్ చూసుకున్నట్టయితే ఫంగస్ ఎక్కడైతే మనకి ఇన్ఫెక్ట్ అవుతుందో అక్కడ ఇచ్చింగ్ అనేది ఉంటుంది, బర్నింగ్ అనేది ఉంటుంది, లేదా రెండు కూడా ఉండొచ్చు, ఇచ్చింగ్ అండ్ బర్నింగ్. ఓకే, అలాగే రెడ్నెస్ అనేది ఉంటుంది. బ్లిస్టర్స్ అంటే మీకు కాలినప్పుడు చిన్న చిన్న బబుల్స్ ఎలాగైతే ఫామ్ అవుతాయో స్కిన్ మీద అలాగే అనమాట. ఓకే, బ్లిస్టర్స్ అనేటివి ఫామ్ అవుతాయి. ఆర్ సాఫెనింగ్ ఆర్ బ్రేకింగ్ డౌన్ ఆఫ్ ద స్కిన్, లేదా స్కిన్ సాఫ్ట్గా అయిపోవడము, బ్రేక్ డౌన్ అయిపోవడము ఇలా జరుగుతుంది అనమాట. ఇంకా చూసుకుంటే పీలింగ్ అవ్వడము, క్రాకింగ్ అవ్వడం అండ్ స్కేలింగ్ ఆఫ్ ద స్కిన్. సో ఈ పొడివారినట్టు అయిపోవడము, స్కేలింగ్ అవ్వడము, పీలింగ్ అవ్వడం, స్కిన్ పీల్ అవ్వడము ఇలాంటివి సిమ్టమ్స్లో మీరు చూడొచ్చు ఫంగల్ ఇన్ఫెక్షన్లో. ఓకే, సో ప్రికాషన్స్ చూసుకున్నట్టయితే మీ బాడీని డ్రైగా ఉంచాలి. కీప్ యువర్ బాడీ డ్రై. వేర్ శాండిల్స్ ఇఫ్ పాసిబుల్ టు ఎయిర్ యువర్ ఫీట్. సో ఎక్కువగా షూసే కాకుండా అప్పుడప్పుడు శాండిల్స్ అనేటివి లేదా చెప్పల్స్ అనేటివి వేస్తే బయటకు వెళ్ళినప్పుడు మీ టోస్కి ఎయిర్ అనేది తగులుతుంది. ఓకే, అలౌ డ్యాంప్ హెయిర్ టు డ్రై బిఫోర్ యూ టై దెమ్ అగైన్. సో అల్లక ముందు లేదా టై చేయక ముందు మీ హెయిర్ మొత్తం డ్రై అయిపోయేలాగా చూసుకోవాలి, హెయిర్ వాష్ చేసినా లేదా మీ హెయిర్ డ్యాంప్ అయినా. ఓకే, సో ఇంకా చూసుకుంటే if caught in unexpected showers, dry yourself as soon as possible. Change wet undergarments and switch to cotton ones as they allow body to breathe. సో అనుకోకుండా మీరు రెయిన్లో తడిసినా లేదా షవర్ అయినా ఇంటికి వచ్చిన వెంటనే ఓన్లీ హెడ్డే తుడుచుకోకుండా మీ బాడీ కూడా డ్రై ఉండాలి కాబట్టి, ఫంగల్ ఇన్ఫెక్షన్ కాకుండా ఉండాలి కాబట్టి డ్రెస్ అనేది చేంజ్ చేసుకోవాలి. కాటన్ డ్రెస్సెస్ వేసారనుకోండి మీ బాడీకి బ్రీత్ అవ్వడానికి స్పేస్ అనేది దొరుకుతుంది అనమాట. ఓకే, bathe twice a day and add a few drops of lemongrass, neem or mint extracts to your bath water. సో చాలామంది ఏంటంటే సమ్మర్లో ట్వైస్ ఏ డే స్నానం చేస్తారు, కానీ ప్రతి ఒక్క సీజన్లో మీరు ట్వైస్ ఏ డే స్నానం చేయాలి. రెయినీ సీజన్లో మాత్రం కంపల్సరీగా మీరు ట్వైస్ ఏ డే స్నానం అనేది చేయాలి. ఎందుకు అని అంటే పర్సనల్ హైజీన్ కూడా ఇంపార్టెంట్ రెయినీ సీజన్లో. బ్యాక్టీరియా కానివ్వండి, ఫంగస్ కానివ్వండి, వైరస్ కానివ్వండి ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉండడానికి. ఓకే, సో ఇలా స్నానం చేసేటప్పుడు లెమన్ గ్రాస్ ఎక్స్ట్రాక్ట్ అన్నా లేదా
వేపాకు ఎక్స్ట్రాక్ట్ అన్నా, మింట్ అంటే పుదీనా ఆకు ఎక్స్ట్రాక్ట్ అన్నా, ఇలాంటి డ్రాప్స్ అనేటివి మీరు వాటర్లో వేసుకున్నారనుకోండి, మీ బాడీకి ఇంకా హెల్ప్ అవుతుందన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ద ప్రికాషన్స్ ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ టాపిక్ ఏంటంటే వల్నరబుల్ ఏరియాస్ అండ్ వల్నరబుల్ గ్రూప్స్. సో ఇక్కడ చూసుకుంటే ద టర్మ్ వల్నరబుల్ గ్రూప్స్ ఈజ్ యూజువల్లీ సినానిమ్స్ విత్ గ్రూప్స్ ఎట్ రిస్క్. సో ఏ గ్రూప్స్ అయితే రిస్క్లో ఉన్నాయో ఈ డిసీజెస్కి ఎక్కువగా ఎఫెక్ట్ అవ్వడానికి వాళ్ళని వల్నరబుల్ గ్రూప్స్ అని అంటాము. సో ఏరియాస్ కూడా అంతే, ఏ ఏరియా అయితే ఎక్కువ రిస్క్లో ఉందో అనేసి. ఓకే, ఏ గ్రూప్ ఈజ్ జనరల్లీ కన్సిడర్డ్ వల్నరబుల్ బికాస్ there is a good reason to suspect that the individuals in the group may have special difficulty giving free and informed consent to being the subjects of research. సో ఇక్కడ ఏమంటున్నారు అని అంటే, ఒక గ్రూప్ అనేది వల్నరబుల్ గ్రూప్ అనేసి ఎప్పుడు అంటారు అని అంటే, ఒకవేళ అక్కడ ఎక్కువ డిఫికల్టీ అనేది ఉంది లైఫ్ లీడింగ్లో, అండ్ అలాగే డిసీజెస్ ఎఫెక్టింగ్లో, అండ్ అలాగే రీసెర్చ్ చేయడానికి ఫ్రీ అండ్ ఇన్ఫార్మ్ కన్సెంట్ అనేది ఇవ్వబడుతుంది. సో ఇలాంటి గ్రూప్స్ని వల్నరబుల్ గ్రూప్స్ అంటాము. సమ్ పీపుల్ ఆర్ మోర్ వల్నరబుల్ టు పూర్ హెల్త్ దెన్ అదర్స్. సో మీరు చూసుకున్నట్టయితే కొంతమంది ఇంకెక్కువ వల్నరబుల్ ఉంటారు హెల్త్ అనేది సరిగ్గా ఉండకపోవడానికి మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. ఓకే, దిస్ పూర్ హెల్త్ మే అరైజ్ ఫర్ ఎ వెరైటీ ఆఫ్ రీజన్స్ ఇంక్లూడింగ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ డిప్రివేషన్ అండ్ డిఫికల్టీ అసెసింగ్ సర్వీసెస్. సో ఈ హెల్త్ బాగాలేకపోవడం ఏదైతే ఉందో అది డిఫరెంట్ రీజన్స్ ద్వారా కలగొచ్చు. దాంట్లోనే మీరు చూసుకున్నట్టయితే డిప్రివేషన్, డిఫికల్టీ అసెసింగ్ సర్వీసెస్ అంటే సరైన సర్వీసెస్ అందక, సరైన హెల్ప్ అనేది రాక, సరైన ఫుడ్ అనేది లేక, సరైన ఎన్విరాన్మెంట్ అనేది లేక, ఇలాంటి వాటి వల్ల కూడా హెల్త్ అనేది దెబ్బతినొచ్చు. ఓకే, సో ఇంకా చూసుకున్నట్టయితే the health needs of vulnerable groups are often complex and require a coordinated and flexible response from services. సో ఈ వల్నరబుల్ గ్రూప్స్ ఎక్కడైతే ఉంటారో ఆ ఏరియాస్లో ఈ హెల్త్ నీడ్స్ అనేటివి చాలా వరకు కష్టంగానే ఉంటాయి, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ కూడా సరిగ్గా ఉండదు కాబట్టి. బట్ వాళ్ళకి మంచి సరైన హెల్తీ సర్వీసెస్ అనేటివి, ఫ్లెక్సిబుల్ సర్వీసెస్ అనేటివి అందించడంలో మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఓకే, it is easy for clients to fall into the gaps between different services, leading to unplanned care and the risk of clients revolving through the system. సో ఈ ఏరియాస్లో ఏంటంటే వాళ్ళు తప్పుడు హ్యాండ్స్లో పడిపోవడానికి అవకాశం అనేది ఉంటుంది. సో అది కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. అసలైన సర్వీసెస్ దగ్గరికి వెళ్ళాలి. ఎందుకు అని అంటే ఈ హెల్త్ రిస్క్ అనేది తగ్గించేలాగా ఉండాలి, కానీ దాన్ని ఇంకా పెంచేలాగా ఉంటే ఇంకెక్కువగా మనకి ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే the declaration does not contain a definition of the terms vulnerability or human vulnerability, but it is stated elsewhere in the declaration that also families, groups and communities can be vulnerable. So vulnerability, human vulnerability అనేసి separate terms అనేటివి లేవు, బట్ మనకి ఫ్యామిలీస్, గ్రూప్స్, కమ్యూనిటీస్ వీటిని వల్నరబుల్గా డిక్లేర్ చేశారనమాట. ఇది వల్నరబుల్ ఏరియా, ఇది వల్నరబుల్ ఫ్యామిలీ, ఇది వల్నరబుల్ గ్రూప్ అనేసి. ఓకే, అంటే రిస్క్ అనేది ఎక్కువగా ఉంది అనేసి. ఓకే, సో నెక్స్ట్ చూసుకుంటే it also points out a number of circumstances that can make individuals and groups vulnerable, like disease, other personal conditions, disability, environmental conditions, limited resources. సో చెప్పాను కదా, ఈ వల్నరబుల్ గ్రూప్స్ కానివ్వండి, వల్నరబుల్ ఏరియాస్ కానివ్వండి ఎలా మనకి ఏర్పడుతున్నాయి, డిసీజెస్ వల్ల. ఎక్కువ ఈ గ్రూప్స్కి డిసీజెస్ అనేటివి అటాక్ అవ్వడం వల్ల, అండ్ అలాగే వాళ్ళ పర్సనల్ కండిషన్స్ వల్ల, డిజేబిలిటీ వల్ల, అండ్ ఆల్సో చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వల్ల, వాళ్ళ దగ్గర లిమిటెడ్ రిసోర్సెస్ ఉండడం వల్ల. ఓకే, సో వీటి వల్ల వల్నరబుల్ ఏరియాస్ అండ్ గ్రూప్స్ అనేటివి అకర్ అవుతున్నాయి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ద డిక్లరేషన్ ఈజ్ అన్ ఆంథ్రోపోసెంట్రిక్ నేచర్ ఇన్ ద సెన్స్ దట్ ఇట్స్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ ఈజ్ హ్యూమన్ వల్నరబిలిటీ, నాట్ ద వీక్నెస్ ఆఫ్ అదర్ లైఫ్ ఫార్మ్స్. సో ఈ వల్నరబుల్ గ్రూప్స్ కానివ్వండి, వల్నరబుల్ ఏరియాస్ కానివ్వండి, ఆంథ్రోపోసెంట్రిక్ ఇన్ నేచర్ అంటే హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ మాత్రమే మనం తీసుకుంటామన్నమాట. ఓకే, సో ఇక్కడ ఏంటంటే హ్యూమన్ వల్నరబిలిటీ గురించే ఉంటుంది, అంతేగాని మిగతా లైఫ్ ఫామ్స్ యొక్క వల్నరబిలిటీ గురించి ఉండదు. అంటే ఎన్విరాన్మెంట్లో లైఫ్ ఫామ్స్ ఉన్నాయి కదా, యానిమల్స్, బర్డ్స్, ప్లాంట్స్, ఎవ్రీథింగ్ విచ్ ఆర్ లివింగ్ థింగ్స్. సో అవి కాకుండా ఓన్లీ హ్యూమన్ వల్నరబిలిటీ. ఓకే, వల్నరబిలిటీ ఈజ్ ద డిగ్రీ ఆఫ్ which a population, individual or organization is unable to anticipate, cope with, resist and recover from the impacts of disasters. సో ఈ వల్నరబిలిటీ అనేది మన పాపులేషన్లో ఇండివిజువల్గా కానివ్వండి లేదా ఆర్గనైజేషన్ అన్న కానివ్వండి ఎలా అయితే ఎఫెక్ట్ అవుతుంది బికాస్ ఆఫ్ ద డిజాస్టర్స్. ఓకే, అది డిసీజెస్ కానివ్వండి లేదా ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్స్ కానివ్వండి, వాటి నుంచి ఎలా రికవర్ కాలేకపోతుంది, ఎలా రెసిస్ట్ చేస్తుంది, ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఓకే,
children, pregnant women, elderly people, malnourished people and people who are ill or immune compromised are particularly vulnerable when a disaster strikes and take a relatively high share of the disease burden associated with emergencies. సో ఇక్కడ ఏమంటున్నారు అని అంటే మనకి డిజాస్టర్స్ అనేటివి అకర్ అయినప్పుడు పిల్లలు లేదా ప్రెగ్నెంట్ ఉమెన్ లేదా ఎల్డర్లీ పీపుల్, ఓల్డ్ పీపుల్ కానివ్వండి, మాల్ నారిష్డ్ అంటే తక్కువ న్యూట్రియన్స్ అందిన పీపుల్, ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్ళు అండ్ అలాగే కాంప్రమైజ్డ్ సిచ్యువేషన్స్ ఉన్నవాళ్ళు, సో వీళ్ళకి ఎక్కువగా పర్టికులర్గా ఈ వల్నరబుల్ గ్రూప్స్ కిందకి తీసుకొస్తారనమాట. ఎందుకు అని వీళ్ళకి రిస్క్ అనేది ఎక్కువ. ఓకే, డిసీజెస్కి కానివ్వండి లేదా ఇతర డిజాస్టర్స్కి కానివ్వండి. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే పావర్టీ అండ్ ఇట్స్ కామన్ కాన్సిక్వెన్సెస్ సచ్ యాజ్ మాల్ న్యూట్రిషన్, హోమ్లెస్నెస్, పూర్ హౌసింగ్ అండ్ డెస్టినేషన్ ఈజ్ ఎ మేజర్ కాంట్రిబ్యూటర్ ఆఫ్ వల్నరబిలిటీ. సో ఈ వల్నరబిలిటీ గ్రూప్స్ కానివ్వండి, ఏరియాస్ కానివ్వండి, ఇవి ఎక్కువగా ఎందుకు అకర్ అవుతాయంటే పావర్టీ వల్ల, అంటే ఈ మనీ అనేది లేకపోవడము అండ్ అలాగే కామన్ కాన్సిక్వెన్సెస్, ఈ పావర్టీ వల్ల కలిగే కామన్ కాన్సిక్వెన్సెస్ ఏంటి, న్యూట్రిషన్ అనేది మనం తీసుకోలేము ఎక్కువగా, సో మాల్ న్యూట్రిషన్ అవుతుంది, హోమ్ అనేది ఉండదు, సో హోమ్లెస్నెస్, అలాగే పూర్ హౌసింగ్, ఇల్లు ఉన్నా సరే సరైన ఎన్విరాన్మెంట్తో ఉన్న ఇల్లు అనేది ఉండదు అండ్ అలాగే ఎక్కడ కూడా సర్వీసెస్ అనేటివి కరెక్ట్గా దొరకాయి. సో ఇలాంటి వాటి వల్ల, ఇలాంటి రీజన్స్ వల్ల వల్నరబిలిటీ అనేది ఎక్కువగా జరుగుతుంది. ఓకే, సో ఇది ఇవాళ క్లాస్లో వైరల్ ఇన్ఫెక్షన్ అనే టాపిక్ని స్టార్ట్ చేశాము. దాంట్లో వైరల్ ఫీవర్ గురించి చూసాము, సిమ్టమ్స్ చూసాము, ఐ ఇన్ఫెక్షన్ గురించి చూసాము, సిమ్టమ్స్ అండ్ ప్రికాషన్స్ చూసాము, ఫంగల్ ఇన్ఫెక్షన్, సిమ్టమ్స్ అండ్ ప్రికాషన్స్ చూసాము. దాంతోపాటుగా వల్నరబుల్ ఏరియాస్ను, వల్నరబుల్ గ్రూప్స్ గురించి కూడా చూసాము. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ వీక్ వస్తుంది మనకి ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ క్లాస్ అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే అలాగే పీడిఎఫ్ నోట్స్ అనేటివి మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. మొత్తం నోట్స్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో పీడిఎఫ్ రూపంలో ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కింద కామెంట్ సెక్షన్లో డౌట్స్ ఏమైనా ఉన్నా మెన్షన్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది. మన ఛానల్లో B.Edకి సంబంధించిన వీడియోస్, CTETకి సంబంధించిన వీడియోస్, TETకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతూనే ఉంటాయి. సో ఎప్పుడు కూడా ఫేక్ న్యూస్ అనేది ఉండదు మా ఛానల్లో. అఫీషియల్ వెబ్సైట్లో వచ్చిన తర్వాతనే మీకు న్యూస్ అనేది ఇస్తాము. ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి వస్తాయి. బోనస్ వీడియోస్ అనేవి వీక్లో ఎప్పుడన్నా అప్లోడ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.